తల్లి సుజాత కాపురానికి వెళ్తున్న కూతురు అనామికతో బాధగా అత్తగారింట్లో ఉదయం 10 వరకు పడుకోవద్దు తల్లి అని చెప్పింది. అప్పుడు అనామిక చలాకీగా 9 వరకు పడుకుంటే ఏం కాదు కదమ్మా అని నవ్వుతూ అడిగింది. అంతే, సుజాత బాధని మరిచిపోయి తాను నవ్వింది. నువ్వు నాన్న ఇలా నవ్వుతూ ఉండండి. అత్తారింట్లో నేనెలా ఉండాలో పెళ్లి చూపులు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నాం. అన్ని విషయాల్ని మనసులో పెట్టుకున్నాను. భర్తతో చక్కగా కాపురం చేసుకుంటూ, అత్తగారు చెప్పింది చేసుకుంటూ, మామగారు చెప్పింది బుద్ధిగా వింటూ, అందరి చేత శారద గారి కోడలు మంచి కోడలనే పేరు తెచ్చుకుంటాను. సరేనా అని అనామిక చెప్పగానే సుజాత తల్లి మనసు మురిసిపోయింది. తండ్రి రాజయ్య వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అమ్మా అనామిక, నువ్వు చెప్పినట్టుగా బ్లూ డ్రమ్ములన్నింటినీ ఎడ్ల బండ్లో పెట్టానమ్మా. మీ అల్లుడు గారు ఎక్కడున్నారు నాన్న? పెరట్లో ఫోన్లో మాట్లాడుతున్నాడు తల్లి అని చెప్పాడు. ఇక అనామిక పెరట్లోకి వచ్చింది. రమేష్ తన తండ్రి ప్రసాద్తో మాట్లాడుతున్నాడు. మేమిక్కడి నుంచి ఇప్పుడే బయలుదేరుతున్నాం నాన్న. సరే బాబు, నేను 10 నిమిషాల్లో ఇంటికి వెళ్తాను. మీ అమ్మకి విషయం చెప్తానులే. నువ్వు కోడలు జాగ్రత్తగా రండి. అలాగే నాన్న అని రమేష్ ఫోన్ పెట్టేశాడు. అనామిక అది చూసి మనం వెళ్ళడానికి నాన్నగారు అన్నీ సిద్ధం చేశారు, బయలుదేరదామా? తప్పకుండా అనామిక. రమేష్ అనామిక కలిసి ఇంటి ముందుకొచ్చారు. బ్లూ డ్రమ్ములతో నిండిన ఎడ్లబండిని అయోమయంగా చూశాడు. ఏంటనామిక ఇది? ఎడ్లబండి మొత్తం ఇలా బ్లూ డ్రమ్ములతో నిండిపోయింది. ఇలా మనం వెళ్తే అమ్మ వాళ్ళు కంగారు పడతారు. ఇలా వద్దులే అనామిక. అత్తయ్య వాళ్ళు కంగారు పడకుండా నేను చూసుకుంటాను. దుర్ముహూర్తం రాకముందే మనం ఇక్కడి నుంచి బయలుదేరాలని అమ్మ చెప్పింది. పదండి అని చెబుతూ ఉండగా రాజయ్య సుజాత బండి దగ్గరకు వచ్చారు. రాజయ్య బండికి కట్టిన ఆవుల తాళ్ళని అతని చేతిలో పెట్టాడు. అనామిక బ్లూ డ్రమ్ముల మీద కూర్చొని కూలింగ్ అద్దాలు పెట్టుకుంది. రమేష్ అయిష్టంగా ఆవుల తాళ్ళని పట్టుకొని ముందుకు నడుస్తూ ఉంటాడు. అనామిక మాత్రం బ్లూ డ్రమ్ముల మీద కూర్చొని సంతోషపడుతూ ఉంటుంది. బయట నుంచి ప్రసాద్ ఇంటికొచ్చాడు. ఏమోయ్ శారదా, ఎక్కడున్నావు? శారద కిచెన్లో నుంచి కారప్పొడి డబ్బా పట్టుకుని వచ్చింది. ప్రసాద్ అది చూసి, ఏంటి శారదా ఇది? నేను ప్రేమగా పిలిస్తే ఇలా కారం డబ్బాతో వచ్చావు? అబ్బా, మీ కంట్లో కొట్టడానికి కాదులేండి. కూరలో వేయాలని తీస్తున్నప్పుడు తమరు పిలిచారు. అట్టాగే డబ్బా పట్టుకుని వచ్చేసా. ముందెందుకు పిలిచారో చెప్పండి. కొడుకు కోడలు కలిసి కోడలి పుట్టింటి నుంచి బయలుదేరారంట. దిష్టి నేలతో నువ్వు సిద్ధంగా ఉంటావని పిలిచాను. చెప్పారుగా, కూరలో కారం వేసిన తర్వాత దిష్టి నీళ్ళని సిద్ధం చేస్తాను గాని మీరు మాత్రం గుమ్మం దగ్గరే ఉండండి. దిష్టి నీళ్ళతో నేను వచ్చేంతవరకు లోపలికి రాని బాకండాలనే. అలాగే శారదా అని ప్రసాద్ చెప్పగానే శారద కిచెన్లోకి వెళ్ళింది. ప్రసాద్ ఇంటి గుమ్మం దగ్గర నిలబడి వీధి రోడ్డు వైపు చూస్తూ ఉంటాడు. బ్లూ డ్రమ్ములతో నిండిన ఎడ్లబండిని రమేష్ ముందుకు తీసుకువెళ్తుంటే అనామిక అద్దాలు పెట్టుకుని బ్లూ డ్రమ్ముల మీద కూర్చుంది. ఇది మరీ దారుణం అనామిక. నేను ఇంటి అల్లుణ్ణి. నన్ను ఇలా నడిపించటం ఏమాత్రం బాగోలేదు. ఈ మాట ఇప్పుడు నాతో అనడం కాదండి. ఇంటి దగ్గర మా నాన్నతో అనాల్సింది కదా. అప్పుడు మా నాన్న నడిచేవాడు, మీరు నాతో పాటు కూర్చునేవారు కదా. నేనేదైనా మాట చెప్పేలోపే మామయ్య నోరు విప్పి, బాబు మాకు అల్లుడివైనా కొడుకువైనా నువ్వే కదా, మా బాధల్ని అర్థం చేసుకో అని చెప్పి నా చేతిలో ఈ బండికి కట్టిన ఆవుల తాడుల్ని చేతిలో పెట్టారు. ఇంకేం మాట్లాడను. అయితే ఇప్పుడు కూడా మాట్లాడకుండా ముందుకు నడుస్తూ ఉండండి. ఇంటి దగ్గర మన కోసం అత్తయ్య వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఎడ్లబండి ముందుకు వెళ్తూ ఉంటుంది. శారద ఇంటి ముందు దిష్టి నీళ్లతో సిద్ధంగా ఉంది. కొంత సమయం గడిచిన తర్వాత బ్లూ డ్రమ్ములతో నిండిన ఎడ్లబండితో వచ్చిన కొత్త కోడల్ని చూసి ఆశ్చర్యపోయింది. భయంగానే దిష్టి తీసింది. ఆ కుక్కుడి కాలు పెట్టి ఇంట్లోకి వెళ్ళుకోవాళ్ళ అని దిష్టి నీళ్లతో వెళ్ళిపోయింది. అనామిక రమేష్ ఇంట్లోకి వెళ్లారు. శారదా ప్రసాదులు వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఏం కొత్త కోళ్ళ, ఎడ్ల బండి నిండా బ్లూ డ్రమ్ములు తీసుకొచ్చావు? అత్తయ్య, ఎందుకంతగా వాటిని చూసి మీరు భయపడుతున్నారు? అమ్మా కోళ్ళ, ఈ మధ్యకాలంలో ఈ బ్లూ డ్రమ్ముల్ని వాడుతున్న విధానాల గురించి మీ అత్తయ్య టీవీలో చూసిందిలే. చుట్టుపక్కల వాళ్ళు చెప్పింది విన్నది. భార్యలే ఎంతవరకు బ్లూ డ్రమ్ముల్ని వాడారు తల్లి. ఇప్పుడు కోడలు తెచ్చిందంటే అని ప్రసాద్ చెప్తుంటే అనామిక మాట మధ్యలో కల్పించుకొని, అయ్యో అత్తయ్య, నేను ఈ బ్లూ డ్రమ్ములను ఎందుకు తెచ్చానో మీకు తెలియాలంటే పనాలని పిలిచి వాటిని జాగ్రత్తగా ఇంట్లో పెట్టించండి అని చెప్పింది. 10 నిమిషాల్లో పనివాళ్లతో కలిసి ప్రసాదు బ్లూ డ్రమ్ముల్ని ఇంట్లో పెట్టించాడు. డబ్బులివ్వగానే పనివాళ్లు వెళ్ళిపోయారు. శారద భయంగా చూస్తూ ఉండగా
అనామిక బ్లూ డ్రమ్ముల మూతల్ని తీసి చూపించింది. ఒక డ్రమ్ములో వంట గిన్నెలు ఉన్నాయి, మరొక డ్రమ్ములో నీళ్ల బిందెలు ఉన్నాయి, ఇంకొక డ్రమ్ములో పిండి వంటలు, పళ్ళు, ప్యాక్ చేసిన డబ్బాలు ఉన్నాయి. ఇంకో డ్రమ్ములో టేబుల్ ఫ్యాన్ ఉంది. వాటిని చూడగానే శారద మనసు కుదుటపడింది. అత్తయ్య, పెళ్లి రోజున అందరి ముందు మా అమ్మ వాళ్ళు ఈ సామాన్లని అదంతా సరే కోళ్ళ, కాని ఇప్పుడు ఇట్ట కాకుండా మామూలుగా తీసుకురావచ్చుగా. ఇట్ట బ్లూ డ్రమ్ముల్లో పెట్టి తీసుకురావాల్సిన అవసరం ఏముంది చెప్పు. అత్తయ్య, మీరు చెప్పినట్టు వీటిని మామూలుగానే తీసుకురావచ్చు, కానీ ఎడ్ల బండి కదా, సామాన్ ఎక్కడైనా పడిపోతే పాడైపోతాయి కదా అని ఆలోచించాం. అందుకే ఇలా బ్లూ డ్రమ్ముల్లో పెట్టి తీసుకొచ్చాను అత్తయ్య. మీకు తెలుసు కదా మేమెంత పేదాళ్ళమో, ఎంత కష్టపడితే మేము వీటి కోసం డబ్బులు దాచిపెట్టుంటాం చెప్పండి. శారద ఏమీ మాట్లాడలేదు. అంతే తప్ప ఇంకో ఉద్దేశం ఏమి లేదత్తయ్య. అయినా కోడళ్ళు వీటిని వాడే అవకాశం ఏ అత్తగారు ఇంతవరకు ఇవ్వలేదు కదా అత్తయ్య. శారద ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. అనామిక బ్లూ డ్రమ్ముల్లో తీసుకొచ్చిన సామాన్లను ఇంటిలో సర్దుకుంది. బ్లూ డ్రమ్ముల్ని కిచెన్లో ఒకటి, ఇంట్లో 4 మూలల్లో 4 డ్రమ్ముల్ని పెట్టింది. ఇంటి పని, వంట పని చేసుకుంటూ సంతోషంగా ఉండేది. శారద వాటిని చూసి అనామికని ఒక్క మాట కూడా అనేది కాదు. ఓ రోజున, ఏం శారద, కోడలు వంట రుచిగా చేయకపోయినా, ఇంటి పని సరిగ్గా చేయకపోయినా ఏం అంటం లేదేంటి? ఇంట్లో ఏడు చూసిన బ్లూ డ్రమ్లే కనిపిస్తంటే ఏమనమంటారు చెప్పండి. అయ్యో శారద, బ్లూ డ్రమ్ములతో మన కొత్త కోళ్ళు ఎందుకు వచ్చిందో చెప్పిందిగా, అయినా వాటిని చూసి ఎందుకు భయపడుతున్నావు? ఎంతవరకు ఈ బ్లూ డ్రమ్ముల్ని భార్యలు భర్తల కోసమే వాడారు. కోడలు అత్త కోసం వాడడం మన ఇంటి నుంచే మొదలవుతుందని నాకు భయంగా ఉంది. చచ్చా, మన కొత్త కోళ్ళు అలా చేయదులే గాని నువ్వేం భయపడబాకు అని ధైర్యం చెప్పాడు. శారద ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళింది. ఆ రోజు రాత్రి సమయం 12 దాటింది. అత్తగారు శారద భయంగా ఒక బ్లూ డ్రమ్ము దగ్గర నిలబడి ఉంది. తనకి ఎదురుగా అనామిక నిలబడి కోపంగా ఉంది. కూరలో కారం ఎక్కువ వేస్తాను, అడుగుతారా? అడగను కోళ్ళ. ఉప్పు ఎక్కువ వేస్తే అడుగుతారా? అప్పుడు కూడా అడగను. ఇట్లా చూడండి అత్తయ్య, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నాకు నచ్చినట్టు చేస్తాను, ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను. నన్ను అడగడానికి లేదు, బెదిరించడానికి లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా కోపం తెచ్చుకున్నా, ఆవేశంగా మాట్లాడినా అంటూ అనామిక బ్లూ డ్రమ్ము వైపు చూసింది. అనామిక చూపుని అర్థం చేసుకుని శారద కూడా బ్లూ డ్రమ్ము వైపు చూసింది. తన ఇంటికి బ్లూ డ్రమ్ములతో వచ్చిన కొత్త కోడలు ఏం చెప్పాలనుకుందో, ఏం చెయ్యాలనుకుందో అర్థం చేసుకుంది. అంతే, బెడ్ మీద పడుకున్న శారద ఉలిక్కిపడి లేచింది. చెమటలు కారుతూ ఉంటాయి. ప్రసాద్ లేచాడు. శారద, నీకొచ్చింది పీడకల. అదంతా నువ్వు అనుకుంటుందేమీ కాదు, అది నిజమూ కాదు. శారద మంచినీళ్లు తాగి పడుకుంది. మరుసటి రోజున ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతూ ఉంటుంది. శారద ఇల్లు, కిచెను అన్నీ కురుస్తూ ఉంటాయి. అనామిక తను తీసుకొచ్చిన బ్లూ డ్రమ్ముల్ని కురుస్తున్న చోట పెట్టింది. ఇక రాత్రి అయింది. వర్షం పడుతూనే ఉంది. కరెంటు లేదు. కొవ్వొత్తి వెలిగింది. అనామిక తెలివిగా ఆలోచించి ఒక బ్లూ డ్రమ్ము మీద స్టవ్ని పెట్టింది. స్టూల్ వేసి సిలిండర్ పెట్టింది. అలా అందరికీ సరిపడా వంటలు చేసింది. కొత్త కోడలి తెలివి చూసి శారదా, ప్రసాదు, రమేష్ అందరూ ఆశ్చర్యపోయారు. అత్తయ్య, వర్షాన్ని చూస్తుంటే ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. ఇలాగే బ్లూ డ్రమ్ముల మీద భోజనాలు పెట్టుకుని తిందాం అని చెప్పి అందరికీ బ్లూ డ్రమ్ముల మీద వేడివేడి భోజనాలు ఏర్పాటు చేసింది. బయటేమో వర్షం, ఇంట్లో బ్లూ డ్రమ్ముల మీద వేడివేడి భోజనం. శారద కుటుంబానికి ఆ వాతావరణం భలేగా నచ్చింది. అందరూ కబుర్లు చెప్పుకుంటూ కమ్మని వంటల్ని తిన్నారు. అలా రోజు రాత్రి గడిచింది. మరుసటి రోజున శారదా, ప్రసాదు, రమేష్ అందరూ కలిసి అనామికని ఎంతగానో మెచ్చుకున్నారు. అందరూ కలిసి ఆనందంగా జీవించటం మొదలుపెట్టారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.